ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదే విధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మీ నాయన చేస్తున్నటువంటి అప్పులు కానీ తప్పులు కానీ ఎన్నడూ కూడా ఎత్తు చూపని నువ్వు ఇప్పుడు నీకు తలసరి ఆదాయం గుర్తుకొచ్చింది. గతంలో మేము 10 ఏళ్లుగా మొత్తుకున్నాం, నిజమైన రైతులకు నిజమైన వ్యవసాయదారులకు ఏమంటే రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు హౌసింగ్ సొసైటీ ఫ్లాట్లకు ఆ రోజు మీరు ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పినాం నిజమైన రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. మరి ఎందుకు మీ నాయనకి అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? ఇవాళ సామాజిక న్యాయం జరగలేదు అంటున్నావు. మరి 10 ఏళ్లలో మీ యొక్క కుటుంబమే కదా రాష్ట్రాన్ని పరిపాలించింది. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే మీ నాయనే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే మీ నాయనే, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు ముఖ్యమంత్రి మీరే, ముఖ్యమైన శాఖలు మీరే. ఈ రోజు నీకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కులగణన చేస్తే నువ్వు పాల్గొన్నావు, సంతోషం. కానీ మరి మీ నాయన మీ అన్న పాల్గొన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి?